సాయికృష్ణ అదృశ్యం కేసు విచారణను సీబీఐకు అప్పగించాలంటూ దాఖలైన ప్రజాహిత వ్యాజ్యంపై విచారణను జూలై 6కు ఏపీ హైకోర్టు వాయిదా వేసింది. సాయికృష్ణ అదృశ్యం కేసు విచారణను సీబీఐకు అప్పగించాలంటూ దాఖలైన ప్రజాహిత వ్యాజ్యంపై విచారణను జూలై 6కు ఏపీ హైకోర్టు వాయిదా వేసింది. ఎటువంటి వాదన జరిగాయో తెలుసుకుందాం. మరిన్ని వివరాలు అందించేందుకు మా ఏపీ బ్యూరో చీఫ్ రామారావు సిద్ధంగా ఉన్నారు. రామారావు. శంకరి విజయవాడ కృష్ణలంకకు చెందిన గాదే సాయికృష్ణ అదృశ్యం కేసు విచారణను సీబీఐకి అప్పగించాలని కోరుతూ దాఖలైన 3 పిటిషన్లపై ఈ రోజు ఏపీ హైకోర్టులో విచారణ జరిగింది. ఈ పిల్స్ పై జరిగిన విచారణ సందర్భంగా ఇటు ప్రభుత్వం వైపు నుంచి అడ్వకేట్ జనరల్, అదేవిధంగా అటు పిటిషనర్ల వైపు నుంచి వారి న్యాయవాదులు కూడా వాదనలు వినిపించారు. దర్యాప్తు సక్రమంగా సాగేందుకు అన్ని చర్యలు తీసుకున్నామని చెప్పి ప్రభుత్వం తరఫున వాదనలు వినిపించిన అడ్వకేట్ జనరల్ దమ్మాలపాటి శ్రీనివాస్ తెలిపారు. ఇప్పటికే ఈ కేసులో నిందితుడిగా ఉన్న సిఐ నాగరాజును అరెస్ట్ చేశామని, ఈ రోజు కోర్టు ముందు హాజరుపరుస్తాము అని కూడా ఏడీ తెలిపారు. అయితే పిటిషన్ తరపు న్యాయవాదులు మాత్రం ఒక వ్యక్తిని తీసుకువెళ్లి మార్కాపురం నుంచి ఇక్కడికి తీసుకువచ్చి ఆ తర్వాత హతమార్చారు అని చెప్పి ఇప్పటి వరకు కూడా పోలీసులు ఈ కేసుకు సంబంధించి ఏమీ చెప్పడం లేదని, ఈ కేసులో పెద్ద మిస్టరీ ఉందని, నేరస్తుడైనంత మాత్రాన ఈ విధంగా తీసుకువచ్చి చంపేయటం అనేది అన్యాయం అని చెప్పి ఇది వ్యక్తుల ప్రాథమిక హక్కులకు భంగం కలిగించినట్టేను అని కూడా వాదనలు వినిపించారు. దీనిపై వెంటనే సిబిఐ విచారణ జరపాలని కోరారు. ఈ దశలో అడ్వకేట్ జనరల్ జోక్యం చేసుకుంటూ ఈ కేసులో ఇప్పటికే ప్రభుత్వం సిట్టు విచారణ నియమించిందని, ఉన్నతాధికారులు ఐజీ నేతృత్వంలో ఉన్న ఉన్నతాధికారులు ఐపీఎస్ అధికారులు ఈ కేసులో దర్యాప్తు చేస్తున్నారని, అందువల్ల కేసు దర్యాప్తు సక్రమంగా జరుగుతుంది అని కూడా తెలిపారు. పైగా ఇప్పటికే మర్డర్ కేసు నమోదు చేయడంతో పాటు ఈ కేసులో ఎవరైతే ప్రధాన నిందితుడు అని ఆరోపిస్తున్నారో ఆ సిఐ నాగరాజును కూడా అరెస్ట్ చేసి ఈ రోజు మరికొద్ది సేపట్లో తాము కోర్టు ముందు హాజరుపరచబోతున్నామని కూడా అడ్వకేట్ జనరల్ దమ్మాలపాటి శ్రీనివాస్ న్యాయస్థానానికి వివరించారు. దీంతో న్యాయస్థానం జూలై 6వ తేదీకి వాయిదా వేస్తూ ఏం జరుగుతుందో చూద్దామని, అసలు పోలీసులు ఏదైతే సిట్ ఇప్పుడు నియమించారో ఆ సిట్ ఏం చేస్తుందో కూడా వేచి చూద్దాము అని చెప్పి కూడా ధర్మాసనం వ్యాఖ్యానించింది. కేసు విచారణను, ఈ కేసు దర్యాప్తులో పురోగతిని కూడా కోర్టు ముందు ఉంచాలి అని కోరుతూ కేసు విచారణను జూలై 6వ తేదీకి వాయిదా వేసింది. శంకరి. రైట్, థ్యాంక్ యూ రామారావు.